3 నెలల రేషన్ గడువు నేటితో ముగుస్తున్నటువంటి ఈ తరుణాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా తెలంగాణ ప్రజలకి మరి ముఖ్యంగా రేషన్ లబ్ధిదారులకు ఒక బిగ్ షాక్ ఇచ్చారు. ఖచ్చితంగా తాను ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి సన్న బియ్యం ఏదైతే ఉందో అవి తీసుకొని వారి పేర్లను లిస్ట్ అవుట్ చేసి ఖచ్చితంగా వాళ్ళ యొక్క కార్డులు నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో సుమారుగా 1300 మంది రేషన్ కార్డులని నిర్దాక్షిణ్యంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో కట్ చేసేసినట్టుగా కూడా ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ 3 నెలల రేషన్తో పాటు సన్నబియ్యం ఎవరైతే తీసుకోలేదో వాళ్ళపై ప్రత్యేకంగా నిఘా పెట్టి మరీ రేషన్ కార్డులను తొలగించేసినటువంటి సందర్భం ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అడుగడుగున 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జల్లెడ పడుతున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా ఇవన్నీ ఏరువేత కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారనంటే కనుక ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం ఆ విధంగా ముందడుగు వేస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. 3 నెలల రేషన్ తీసుకునే వారికి బ్యాడ్ న్యూస్. సన్నం బియ్యం తీసుకుని వారి వివరాల సేకరణ, రేషన్ తీసుకొని వారిని అనర్హులుగా గుర్తిస్తోంది ప్రభుత్వం. ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు. జిల్లా అధికారులు, రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయిలో సర్వే. మంచిర్యాల జిల్లాలో 1216 మందిని అనర్హులుగా గుర్తించారు. నేటితో ముగియబోతున్న 3 నెలల రేషన్ పంపిణీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రేషన్ బియ్యం తీసుకొని లబ్ధిదారులను గుర్తించి వారి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అనర్హులను గుర్తించారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ కొంతమంది కార్డుదారులు చౌక ధరల సరుకులు తీసుకోవడం లేదని ఈ సర్వేలో నిర్ధారణ అయింది. మంచిర్యాల జిల్లాలో 1216 మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించారు. వీరికి సంబంధించిన సమగ్ర వివరాలను జిల్లా అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ చర్య ద్వారా వనరుల దుర్వినియోగాన్ని అరికట్టి అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా చూడటం ప్రధాన లక్ష్యం. మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం 2.23 లక్షల పైచీలకు రేషన్ కార్డులున్నాయి. ఈ కార్డుదారులకు ప్రభుత్వం నెలకు 4173 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తుంటుంది. ఇటీవల 3 మాసాలకు సంబంధించిన కోట అంటే 12,518 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డీలర్లు పంపిణీ చేశారు. ఈ పంపిణీ ప్రక్రియలో భాగంగా 1216 మంది రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకోలేదని గుర్తించారు. సగటున ఒక్కో రేషన్ కార్డులో 4 సభ్యులు ఉంటారని పరిగణలోకి తీసుకుంటే దాదాపు 4,864 మంది ప్రజలు ఈ పంపిణీ వ్యవస్థ నుంచి ప్రయోజనం పొందడం లేదని తెలుస్తోంది. ఈ గుర్తించిన అనర్హులకు పంపిణీ చేసే బియ్యం కేటాయింపులను అధికారులు త్వరలోనే నిలిపివేయబోతున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని చెబుతున్నాయి. ఒకవైపు అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకులను అందించడం లక్ష్యం కాగా, మరొక వైపు అనర్హులు లేదా అవసరం లేనివారు వీటిని పొందకుండా నిరోధించడం కూడా అంతే ముఖ్యం. దీనివల్ల ప్రభుత్వ వనరులు ఆదా కూడా అవుతాయి. దీనివల్ల నిజమైన పేదలకు మరింత సహాయం అందించడానికి అవకాశం కూడా లభిస్తుంటుంది. అయితే ఈ ప్రక్రియలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అనర్హుల గుర్తింపులో మానవ తప్పిదాలకు జరగకుండా, నిజంగా అవసరమైన వారు ప్రయోజనాలు కోల్పోకుండా చూసుకోవడం అధికారులకు కీలకం. బయోమెట్రిక్ ప్రామాణికీకరణ, అలాగే డిజిటలైజేషన్ వంటి సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చవచ్చు. ఈ పథకం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచి మెరుగైన సేవలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డుల విచారణ కూడా పూర్తయింది. గత 6 నెలలుగా రేషన్ తీసుకొని 76,842 మంది లబ్ధిదారులని అధికారులు అనర్హులుగా తేల్చేశారు. పౌర సరఫరాల శాఖ ఈ వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్లు కూడా పంపించింది. త్వరలోనే వీరిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి ఉచిత బియ్యం కోటాను నిలిపివేయబోతోంది రేవంత్ సర్కార్. కేంద్ర ప్రభుత్వం 6 నెలలుగా రేషన్ తీసుకున్న వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా పౌర సరఫరాల శాఖ వాటిని జిల్లా కలెక్టర్లు పంపించింది. మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానిక విచారణ జరిపి అర్హులను అనర్హులను గుర్తించారు. అనర్హులుగా తేలిన వారిలో 60% మందికి పైగా వలస వెళ్లిన వారు, మరణించిన వారు లేదా 2 వేర్వేరు రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగింది. అనర్హులుగా తేలిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఈ ఏర్వేత ద్వారా రేషన్ వ్యవస్థలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే అనర్హులకు రేషన్ నిలిపివేయాలని భావిస్తోంది. ఇప్పటికే లిస్ట్ రెడీ కాగా వచ్చే నెల నుంచి ఆయా లబ్ధిదారులకు రేషన్ నిలిపివేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక తెలంగాణలో ప్రస్తుతం 3 నెలలకు సరిపడా రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. జూన్ 1 నుంచి రేషన్ పంపిణీ ప్రారంభం కాగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ విపరీతం కూడా పెరిగినటువంటి
చేస్తున్నటువంటి సందర్భం మనకి అడుగడుగునా కనిపించింది. మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని రేషన్ దుకాణాల్లో ప్రజలు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వలస వచ్చిన వారు నగరంలోనే రేషన్ తీసుకుంటూ ఉండడంతో డీలర్లపై పనిభారం కూడా పెరిగింది. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా మొదలైంది. ఇప్పటికే పలువురికి కార్డులు సైతం మంజూరయ్యాయి. త్వరలోనే కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు కూడా రేషన్ పంపిణీ ప్రారంభించబోతున్నట్లుగా తెలిసింది. అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పగా మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్స్ కూడా దరఖాస్తుల స్వీకరణ కూడా తీసుకుంటుంది ప్రభుత్వం. మరొకవైపు 6 నెలలుగా రేషన్ తీసుకుని వారి లబ్ధిదారుల జాబితా నుంచి తప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల విషయంలో పారదర్శకత పెంచి అనుమానాస్పద లబ్ధిదారులను తప్పించాలని చూస్తోంది. దీనికోసం ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే కూడా చేపట్టింది. వాటి ఆధారంగా కొందరు లబ్ధిదారుల నుంచి తప్పించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. రేషన్ కార్డు లబ్ధిదారులు చాలామంది ప్రభుత్వం ఇచ్చే రేషన్ కంటే దానివల్ల వచ్చే ఇతర ప్రయోజనాల కోసమే చూస్తుంటారు. అందుకే అలాంటి వారు రేషన్ కార్డు తీసుకున్న రేషన్ సరుకులు మాత్రం తీసుకోరు. కార్డును బేస్ చేసుకుని ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు అంటే ఆరోగ్యశ్రీ లాంటి వాటి నుంచి కూడా లబ్ధి పొందుతుంటారని కూడా ప్రభుత్వ నిఘా వర్గాల ద్వారా నుంచి కూడా మనకు సమాచారం అందుతోంది. ఇలా 6 నెలలుగా రేషన్ తీసుకునే జాబితాను కేంద్రం గుర్తించి తెలంగాణ ప్రభుత్వానికి పంపించింది. ఈ లిస్టును రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా పంపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 76,000 మందికి పైగా 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని కూడా నిర్ధారించింది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువ మంది హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ లిస్టులో ఉన్న వారిపై స్థానిక అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఫైనల్ జాబితాను జిల్లా అధికార యంత్రాంగానికి కూడా ఇచ్చారు. ఇప్పుడు పూర్తి జాబితా పౌర సరఫరాల శాఖ అధికారుల వద్ద అయితే ఉంది. 6 నెలలుగా రేషన్ ఎందుకు తీసుకోవడం లేదు, ఇక్కడ ఉన్నారా లేక వేరే ప్రాంతాల్లో ఉంటున్నారా, సమస్య ఎక్కడుందనే విషయాలపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు రేషన్ కార్డు పొందేందుకు వాళ్ళు అర్హులేనా లేకుంటే అనర్హులా అనేది కూడా తేల్చాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయిన తర్వాత పైనుంచి వచ్చిన జాబితాను స్క్రూటినీ కూడా చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ తర్వాత వచ్చినటువంటి ఫైనల్ జాబితా ఆధారంగా పౌర సరఫరా అధికారులు చర్యలు తీసుకుంటారు. వారికి ఇస్తున్న రేషన్ కొద్ది రోజుల్లోనే ఆపేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పుడు గుర్తించిన లిస్టులో చాలా వరకు డబుల్ ఎంట్రీ ఉందని, చనిపోయిన వాళ్ళు, వలస వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. ఇదిలా ఉండగా నేటితో 3 నెలల రేషన్ తీసుకునే గడువు ముగియబోతోంది. ఇప్పటికే జూన్ 15 వరకు విధించినటువంటి గడువును జూన్ 30 వరకు పెంచగా రేషన్ తీసుకునే వారి కోసం ఈ గడువును మళ్ళీ పెంచుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఎవరైనా రేషన్ బియ్యం తీసుకోకపోతే మళ్ళీ సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యం ఇస్తారట. భారీ వర్షాలు, వరదల ముప్పు వంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించినటువంటి 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది. తెలంగాణలో ఈ కార్యక్రమం దాదాపుగా ఇప్పటివరకు అంటే 92.18% లబ్ధిదారులకు సుమారుగా 5,27,000 టన్నుల సన్నబియ్యం సరఫరా కూడా చేశారు. కాగా ఇంకా ఎవరైనా లబ్ధిదారులు బియ్యం తీసుకోకపోతే తమ రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డుతో పాటు సమీప రేషన్ షాపులకు వెళ్ళి బియ్యం పొందాలని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర నిర్ణయం తెలంగాణ కొత్త పాలసీతో ఒక్కో మనిషికి నెలకు 6 కేజీల చొప్పున 18 కిలోల సన్నబియ్యం ఇస్తున్నటువంటి సంగతి తెలిసిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.